ప్రధాన కార్యదర్శిగా, అలాగే కరుమతి శ్రీనివాసరావు నాయుడు గారు, దయచేసి మరి పదవులు పొందిన వారిని మీరందరూ కూడా ఉత్సాహపరచవలసిందిగా, పేరు చదివేటప్పుడు అందరూ కూడా చెప్పండి కొట్టవలసిందిగా మీ తాలూకా అర్థం. కార్యదర్శిగా శ్రీ సూరపురాజు గారు, సూరిబాబు గారు, కోటసింగి నారాయణరావు గారు, బొమ్మి శ్రీనివాసరావు గారు, కరుణోతి నాగేశ్వరరావు గారు, పొగత రామ గారు, సిరిపురపు సత్యం గారు, దయచేసి పేరు పిలిచిన వాళ్ళందరూ కూడా మీకు ఆల్రెడీ లెటర్స్ కూడా వచ్చాయి. దయచేసి మీరు రెడీగా ఉంటే స్టేజ్ మీద నుంచి దిగిపోవాల్సిందని కోరుతున్నాను. జాయింట్ సెక్రటరీస్ ఇప్పుడు జాయింట్ సెక్రటరీస్ అయిపోయిన జాయింట్ సెక్రటరీస్ సిరిపూర్ సచిన్ గారు, పిన్నింటి చంద్రబాబు గారు, పిరికి భీమయ్య గారు, పూడి కృష్ణమూర్తి గారు, కుమార్ గారు, అన్నపల్లి వెంకటనాయుడు గారు, బొబ్బిలి అప్పలనాయుడు గారు, చెప్పండి. ఇప్పుడు మన జిల్లా నుంచి రాష్ట్ర వివిధ విభాగాల్లో తీసుకున్న వైద్య సిరాజ్, నవం ఎలియాస్ మైనారిటీ స్టేట్ కమిటీ సెక్రటరీగా, స్టేట్ కమిటీ అయిపోయింది. కనకవంశ గారు, శంకర రామమూర్తి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అప్పలనాయుడు గారు, దాసరి చంద్రశేఖర్ రెడ్డి గారు, సంయుక్త కార్యదర్శి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పైడి పార్వతీశం, పైడి పార్వతీశం గారు, సంయుక్త కార్యదర్శి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చలుమూరి మూర్తి గారు, గంట కృష్ణారావు గారు, సంయుక్త కార్యదర్శి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెంపల గురురాజు గారు, అధికార ప్రతినిధిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది. రైతు కమిటీ అధ్యక్షులుగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎస్సీ శాఖ అధ్యక్షులుగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మారం బాలబ్రహ్మారెడ్డి గారు, జిల్లా సేవాదళ అధ్యక్షులుగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంఎస్ఎస్ నాయుడు గారు, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగినటువంటి నియామకాలన్నిటికీ కూడా ఒక నెల రోజులు, 45 రోజుల్లో అందరికీ కూడా పార్టీ నుంచి ఐడి కార్డ్స్ పంపించడం జరుగుతుంది. ఇది పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం. ఒక
అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏంటంటే మన విజయనగరం జిల్లా అధ్యక్షులు మన రాష్ట్రంలోనే అత్యంత శక్తి సామర్థ్యాలతో పార్టీని చాలా పటిష్టపరిచి అద్భుతంగా పనిచేస్తున్నారన్నటువంటి ఆయన అభిప్రాయం. ఇదన్నింటినీ కూడా మీకు తెలియజేస్తూ ఆయనకు ప్రత్యేకంగా నేను పార్టీ తరఫున కృతజ్ఞతలు రండి. లైటింగ్ రిఫ్లెక్షన్ ఇచ్చారు. ఉన్నాయి శంకరాలు గారు ఉండరా సాల్వ్ అయింది సాల్వ్ అయింది. శంకర్ గారు మరి గౌరవ సత్వాకార ప్రతినిధిగా జూన్లో అంతకేది జరుగుతుంది. ఒకసారి చూడండి. దయచేసి